ఫ్రెండ్స్, మార్కెట్ మనకి 5x రిటర్న్ లేదా 10x రిటర్న్ అనేది ఇవ్వటం అనేది సహజమైన విషయం. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ వేలో వెళ్ళదు. ఇన్ బిట్వీన్ యాజ్ ఎ ట్రేడర్‌గా గానీ, ఓకే, ఇన్వెస్టర్‌గా డిఫరెంట్ ఎమోషన్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. ఈరోజు ఏంటంటే ఒక యానిమేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. దానివల్ల మనకి మార్కెట్ గురించి ఒక ఓవర్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. డెఫినిట్‌గా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం ఒక ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసాం. ఇక్కడ క్లియర్‌గా మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లో కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ఇండికేటర్స్ అనుకోవచ్చు, లేకపోతే చార్ట్ ప్యాటర్న్స్, లేదు అంటే క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ అయినా యూజ్ చేసుకొని మనం ఒక ట్రెండ్ రివర్సల్ అనేది ఐడెంటిఫై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మనకేంటంటే ఎంట్రీ పాయింట్ కావాలి. నెక్స్ట్ మనకి స్టాప్ లాస్ అనేది కావాలి. ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 100 రూపీస్ అనేది ఎంట్రీ పాయింట్ అయింది. మనం 80 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటున్నాం. బట్ ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి మార్కెట్ అనేది ముందుకెళ్తూ ఉంది. వీ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే మనకి ఒక రూ. 10, రూ. 5 ప్రాఫిట్ వచ్చింది. బట్ అగైన్ ఓకే, చూద్దామనే హోప్. ఈ విధంగా మార్కెట్ కంటిన్యూ అవుతూ ఫైనల్‌గా ఏంటంటే మన ప్రైస్ దాకా వచ్చింది. సో, ఫైనల్ దాకా వచ్చినప్పుడు చాలామంది, ఈవెన్ నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఎగ్జిట్ అవ్వటం. ఓకే. సో, దాని తర్వాత అక్కడ ఎగ్జిట్ అవ్వలేదనుకో, మనల్ని మనం నిందించుకోవడం. ఎందుకంటే మనం అక్కడ ఎగ్జిట్ అయితే బాగుండేది అని చెప్పేసి. బట్ ఈ క్యాండిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇది మన యొక్క పేషెన్స్‌ని, మన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని, మన యొక్క లాంగ్ టర్మ్ వ్యూని టెస్ట్ చేస్తారు. మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి రీటెస్ట్ చేస్తా ఉంటది. ఈ పాయింట్ దగ్గర ఏమైంది, మళ్ళీ కిందకొచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే లాస్ ఇక్కడ యాక్చువల్‌గా లాస్ ఎక్కడ ఉండాలంటే 80 రూపీస్ దగ్గర ఉండాలి. 90 రూపీస్ అంటే ఒక 10 రూపీస్, 20 రూపీస్ రిస్క్ అనేది చేశారు గానీ, యాక్చువల్ రిస్క్ వాళ్ళేంటంటే 5, 10 రూపీస్ తీసేసుకొని ఎగ్జిట్ అయిపోతారు. అంటే వాళ్ళు ఏదైతే ప్రీ డిఫైన్ చేశారో రిస్క్ కరెక్ట్‌గా, అది ఒక ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. దాని తర్వాత మార్కెట్ అనేది సర్ప్రైజ్ ఇస్తది. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ అండ్ ఎవరైతే చాలా డిసిప్లిన్‌గా మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవుతారు. అందుకే మార్కెట్ ఎప్పుడు కూడా అందరిని ఒకలాగే ట్రీట్ చేస్తది. బట్ ఏంటంటే ఎవరైతే ఎమోషన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని వాటి మీద వర్కౌట్ అనేది చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ పాయింట్ దగ్గర అగైన్ మళ్ళీ మంచి ర్యాలీ వస్తది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్‌గా ఒక రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఆ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఫ్రెండ్స్, ఇది బ్లండర్ మిస్టేక్. మార్కెట్ ఎప్పుడూ కూడా అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని రెస్పెక్ట్ చేయదు. ఓకే. ఒకవేళ మీకు ప్రాఫిట్స్ ఉంటే సపోజ్ 10 షేర్‌లనేసి బై చేశారనుకోండి, అట్‌లీస్ట్ కొద్దిగా తగ్గించుకోండి. అంతేగాని పూర్తిగా ఎగ్జిట్ మాత్రం అవ్వొద్దు. ఈవెన్ నేను కూడా చేశాను మిస్టేక్స్. వి ఆర్ ఆల్ లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఓకే. సో, అగైన్ అరే, నిన్న ఎగ్జిట్ అయితే భలే ఉండేదే, మనకు మంచి ప్రాఫిట్ అనుకుంటా. బట్ 2 డేస్ కన్సాలిడేషన్ ఇన్ బిట్వీన్ ఏంటంటే మొత్తం ఎగ్జిట్ అయిపోతారు. బట్ మార్కెట్ వెరీ సర్ప్రైజ్ అనమాట. అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ మూవ్, దాని తర్వాత స్ట్రాంగ్ మూవ్ అండ్ మార్కెట్ కొద్దిగా కిందకి రాంగాల్నే ఇక్కడ ప్రొఫెషనల్స్ అండ్ రిటైలర్స్ మైండ్ సెట్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడేందంటే ట్రెండ్ రివర్సల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, ట్రెండ్ కంటిన్యూ అయ్యేటప్పుడు అది చాలా దూరం ట్రెండ్ ఎలాగోలా ముందుకెళ్తానికి ట్రై చేస్తూ ఉంటదనమాట. సో, ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎగ్జిట్, ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్స్ వాళ్ళు యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏ పాయింట్ దగ్గర మనం యాడ్ చేసుకుంటే మళ్ళీ మనకు మొమెంటం దొరుకుతుందని చెప్పేసి, సో, ప్రొఫెషనల్స్ ఏంటంటే యాడ్ చేస్తుంటారనమాట. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు రిటైలర్‌కేమో ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిస్తది. అరే, ఆల్రెడీ 10% పెరిగింది, 20% పెరిగింది, లేకపోతే 100% పెరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది 1 వీక్ నుంచి పెరుగుతుంది. ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. మనకి మొమెంటం యాక్చువల్‌గా పికప్ అయ్యేది అక్కడే. మార్కెట్ విల్ సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఎవరైతే ఈ లోవర్ లెవెల్స్‌లో ఎగ్జిట్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్‌లో తీసుకుంటే చూడండి. ఈ పాయింట్ దగ్గర లాస్ బుక్ చేస్తారు చాలామంది. ఒక 60% పీపుల్. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర ఒక 10%, 20% పీపుల్ ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ అనుకుంటారు. మార్కెట్ ఎప్పుడు కూడా అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇది రెసిస్టెన్స్ కానే కాదు ఫ్రెండ్స్. ఓకేనా. మార్కెట్ ఇది కాదు. ఫిబొనాకీ ఎక్స్‌టెన్షన్ అనేది మనం ఒక వీడియో చేసుకున్నాం. దాన్ని బట్టి మనకేంటంటే ఎక్స్‌టెన్షన్స్ లెవెల్స్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ మళ్ళీ వస్తది, మళ్ళీ ఎళ్తది. ఇది ఎప్పుడు కూడా అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ కానే కాదు. మనకి ఇక్కడ అప్ ట్రెండ్ అనే అనుకుంటున్నాం కాబట్టి, బేస్డ్ ఆన్ అవర్ అనాలిసిస్ లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి, ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ మంచి ప్రాఫిట్ వస్తే మనం ఏంటంటే రెడ్యూస్ చేయొచ్చు క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 షేర్స్ ఉంటే ఒక 3 షేర్స్ లేకపోతే 4 షేర్స్ అనేది ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు.
బట్ రియల్‌గా ఫ్రూట్స్ ఎవరైతే ఎంజాయ్ చేశారో వాళ్ళు ఈ పాయింట్ దగ్గర ఎంజాయ్ చేయలేదు. ఈ పాయింట్ దగ్గర ఎంజాయ్ చేయలేదు. ఈ పాయింట్ దగ్గర ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. సో, ఆల్ అబౌట్ ఏంటంటే ఫస్ట్ కన్విక్షన్ అండ్ పేషెన్సీ. సో, ఎవరైతే ఈ కన్విక్షన్ అండ్ పేషెన్సీని ఫాలో అవుతారో మార్కెట్‌లో అంటే విన్ అవుతారు. బట్ ఇన్ బిట్వీన్ మార్కెట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకున్నాం గదా! ఇది 560 అనుకుందాం. ఓకే. అంటే 4.6x రిటర్న్ అనేది ఇచ్చిందండి. అంటే 4 టైమ్స్ అయింది ఉన్న ప్రైస్‌ని. బట్ ఇంకా రిటర్న్ పర్సన్ చూసుకుంటే ఇది హ్యూజ్ అమౌంట్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే మనం ఓన్లీ ఇక్కడ 20 రూపీస్ రిస్క్ అనేది చేసాం ఇక్కడ. సో, 20 రూపీస్ రిస్క్‌తో పోలిస్తే ఇది మోర్ థాన్ 100 టైమ్స్ అనుకోవచ్చు మనం. ఓకే. సో, ఈ విధంగా మనం ట్రెండ్ రివర్సల్స్‌ని గాని, ఏదైనా ఒక ట్రేడ్‌ని చేసేటప్పుడు ఈ విధంగా ఏంటంటే, మనం బిగ్గర్ పిక్చర్‌లో వెళ్ళామంటే మంచి రిటర్న్ వస్తది. ఇన్ బిట్వీన్ ఏంటంటే, మనకి చాలా ఎమోషన్స్ ఏదైతే మేజర్‌గా మనం ఇంతకుముందు వీడియో స్లైడ్‌లో చూసామో 5 ఆర్ 6 ఎమోషన్స్ అనేవి కామన్‌గా కలుగుతాయన్నమాట. బట్ వాటన్నిటిని మనం ఎక్స్‌పీరియన్స్ చేసి, వాటన్నిటిని కూడా అండర్‌స్టాండ్ చేసుకొని, కంట్రోల్ చేసుకున్నప్పుడు మనకేంటంటే బ్యూటిఫుల్ రిటర్న్ అనేది వస్తది. ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే పాయింటు నెక్స్టు మనం చూస్తే ఈ ఎమోషన్స్ అతి సహజమైనవే. బట్ వీటిని రియల్‌గా కంట్రోల్ చేయాలి. మనం మార్కెట్‌లో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ పొజిషన్ సైజింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏంటంటే, ఉన్న క్యాపిటల్ 100 రూపీస్‌ని రిస్క్ చేస్తారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. 100 రూపీస్ ఉంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఏంటంటే 1% రిస్క్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు 2% చేస్తారు. మ్యాక్స్ 10-15% రిస్క్ చేసేవాళ్ళున్నారు. బట్ ఇంతకంటే రిస్క్ అనేది చేయటం అనేది కరెక్ట్ కాదు. పర్టిక్యులర్ స్క్రిప్ట్‌లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఓకే. ఈ స్టాక్ అంటే వర్కౌట్ అయింది. అన్నీ అలా అవ్వవు గదా! యెస్, ఐ అగ్రీడ్. అన్నీ అలా అవ్వవు. మనం 10 ట్రేడ్‌లు చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ 5 ట్రేడ్‌లు అనేవి ఫెయిల్ అవుతాయి. డెఫినెట్‌గా 5 ట్రేడ్‌లు ఫెయిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనది 50% సక్సెస్ రేషియో అనుకుందాం. 50, 50. బట్ స్టిల్ ఏంటంటే ఈ 50% ఎవరైతే హోల్డ్ చేసి ఉంటారో 50 టైమ్స్ సక్సెస్ అయినా సరే మంచి రిటర్న్ అనేది ఇస్తది. సపోజ్ 50 ట్రేడ్స్‌లో వాళ్ళకి 20 రూపీస్ అనేది లాస్ వస్తే రూ. 1000 లాసొస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? బట్ ఒక ట్రేడు 2 ట్రేడ్‌లోనేంటంటే ఈ లాస్ కవర్ అవుతది. నెక్స్ట్ ప్రాఫిట్‌లోకెళ్ళిపోద్ది. పాజిటివ్‌గా వచ్చేస్తది వాళ్ళ పోర్ట్‌ఫోలియో అనేది. సో, ఈ ఎమోషన్స్ అనేవి మార్కెట్‌లో ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఎప్పుడు గూడా మార్కెట్ ట్రెండ్‌ని మనం అండర్‌స్టాండ్ జేసుకోవాలి. ప్రైమరీ ట్రెండ్ ఎలా ఉంది అని జెప్పేసి. దానికోసం డౌ జోన్స్ గురించి ఒక వీడియో అనేది చేసాం. అది చూడండి. డెఫినిట్‌గా ఈ వీడియోస్ అన్నీ గూడా మీ అందరికి కూడా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయి గాని, మిమ్మల్ని బాధ పెట్టేయి గాని, మీకు ఎడ్యుకేషన్‌ని మిస్‌గైడ్ చేసేయి గాని ఎక్కడా లేవు. స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా కింద కామెంట్ చేయండి. ఐ యామ్ రెడీ టు హెల్ప్ యూ గైస్. అంతవరకు స్టే ట్యూన్. ధన్యవాదాలు.